ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 22వ శ్లోకం. యత్తు కృష్ణవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేహాన్ని కానీ ఒక వస్తువును కానీ చూసి అదే సర్వసము అని తలిచే అల్పమైన సహేతుకం కానీ తత్వవిరుద్ధమైన జ్ఞానమే తామస జ్ఞానం. మాస్టర్స్, ఇప్పుడు 23వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫలాపేక్షను విడిచి అభిమాన రాగ ద్వేషరహితంగా చేసే శాస్త్రవిహితమైన కర్మలు సాత్విక కర్మలు. మాస్టర్స్, ఇప్పుడు 24వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. యత్తు కామేప్సునా కర్మ సాహత్కార్యేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్మఫలాసక్తితో అహంకారం అభిమానాలతో చేసే మిక్కిలి కష్టసాధ్యమైన కర్మలు రాజస కర్మలు. మాస్టర్స్, ఇప్పుడు 25వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహదారభ్యతే కర్మ యత్తత్తామసమచ్యుతే. మంచి చెడ్డలను కష్టనిష్ఠూరాలను గమనించక అజ్ఞానంతో మూర్ఖంగా చేసే పని తామస కర్మ అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మాస్టర్స్, మిత్రులారా, ఇప్పుడు 26వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఫలాపేక్ష వదిలి నిరహంకారి అయి ఫలితంలోని మంచి చెడ్డలకు చలించక ధైర్యం ఉత్సాహాలతో కర్మలు చేసేవాడు సాత్విక కర్త. మాస్టర్స్, ఇప్పుడు 27వ శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. ఆగి కర్మ ఫల ప్రేప్స్యుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్మ ఫలాపేక్షతో అభిమానంతో లోభగుణంతో హింసాపరుడై అపవిత్ర ప్రవర్తన కలిగి సుఖదుఖాలకు చెలిస్తూ కర్మలు చేసేవాడు రాజసకర్త. మాస్టర్స్, ఇప్పుడు 28వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. అయుక్తః ప్రాకృత స్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. మనోనిగ్రహము సరైన శిక్షణ లేనివాడు మొండివాడు మోసగాడు నిరంతరము విషాదముగా ఉండేవాడు సోమరితనంతో వృధాగా కాలయాపన చేస్తూ పనిచేసేవాడిని తామసకర్త అంటారు. మాస్టర్స్, మరి నిన్నటి వరకు మనం తామస రాజస సాత్విక ఆ జ్ఞానాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు తామస రాజస సాత్విక కర్తలు ఎలా ఉంటారనేది మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.